తిరుపతిలో నకిలీ ఐపీఎస్ అధికారి సురేష్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు టోకరా వేశారు. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి 1,50,000 ఫోన్ పే చేయించుకున్నారు. మరికొందరు నిరుద్యోగుల్ని కూడా నకిలీ ఐపీఎస్ అధికారి మోసం చేశారు. దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం. రైట్ సింధు తిరుపతిలో నకిలీ ఐపీఎస్ అధికారి సురేష్ ని అలిపిరి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకి విషయంలో టాకరా వేయడం అయితే జరిగింది. అయితే ఎవరైతే సురేష్ కుమార్ అనే వ్యక్తి నకిలీ ఐపీఎస్ ఉన్నారో అతనికి బాధితులైనటువంటి ఒక వ్యక్తి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి 1,50,000 ఫోన్ పే అయితే చేయించుకోవడం అయితే జరిగింది. ఇతని వలలో ఇంకా కొంతమంది నిరుద్యోగులు కూడా మోసపోయినట్టు పోలీసులు అయితే గుర్తించారు. అయితే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో అతని దగ్గర ఉన్నటువంటి నకిలీ ఫేక్ ఐడి కార్డులను కూడా స్వాధీనం చేస్తున్నారు. బాధితులు ఫిర్యాదు అలిపిరి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం.